ఆ మహాయుద్ధంలో భీష్ముడు రాజులందరినీ జయించి నిన్ను తనతో తీసుకొని వెళ్ళాడు. ఆ సమయంలో నువ్వు కూడా సంతోషంగానే ఉన్నావు. నీ ముఖంలో చింత లేదు, విచారం లేదు. నేను నీ ముఖాన్ని గమనించాను. అందుచేత ఓ సుందరి, పూర్వమే నీవు ఇతరుల సొత్తు అయిపోయావు. ఇక నాకు నువ్వు అక్కరలేదు, వెళ్ళు. ఆ భీష్ముడి దగ్గరికే వెళ్ళు. నాకు అన్ని విషయాలు తెలుసు. ఇతరులకు ధర్మాన్ని బోధిస్తూ ఉంటాను. అలాంటి నేను పరాయి స్త్రీని ఎలా స్వీకరిస్తాను? నేను ధర్మం తప్పను. ఇక నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు. సమయాన్ని వ్యర్థం చేసుకోకన్నాడు. ఆ మాటలు విని అంబ తన ప్రేమను చంపుకోలేకపోయింది. సాల్వుడితో ఇలా అంది, ఓ రాజా, అలా అనకు. నిన్ను విడిచి వెళ్ళలేను. ఇది ఎప్పటికీ జరగదు. నేను ఆనాడు భీష్ముడితో ఆనందంగా వెళ్ళలేదు. మనస్సులో దుఃఖిస్తూనే ఉన్నాను. భీష్ముడు రాజులందరినీ పారద్రోలి ఏడుస్తూ ఉన్న నన్ను బలవంతంగా తీసుకొని వెళ్ళాడు. నేను ఏ తప్పు చేయలేదు. నన్ను స్వీకరించు. నాకు నువ్వంటే ఎంతో ఇష్టం. నన్ను విడిచిపెట్టడం ధర్మం కాదు అని చెప్పచ్చు. యుద్ధంలో ఎప్పుడూ భీష్ముడు వెన్ను చూపించడు. అతడి అనుమతితోనే నేను ఇక్కడికి వచ్చాను. ఎంతో ఆశతో వచ్చాను. మహాబాహువైనటువంటి భీష్ముడు నన్ను కోరుకోలేదు. అతడు ఈ ప్రయత్నమంతా తన తమ్ముడి కోసమే చేశాడు. మా చెల్లెలు అయినటువంటి అంబిక, అంబాలికలను విచిత్ర వీరుడికిచ్చి పెళ్లి చేశాడు. ఓ సాళ్వరాజా, నేను నా తల మీద ఒట్టు వేసి చెబుతున్నాను. నా తల మీద ఒట్టు వేస్తున్నా. నేను నిన్ను తప్ప మరొకరిని ఎవరిని కూడా భర్తగా వరించలేదు, వరించను. మరొకరిని మనస్సులో ఊహించుకోలేను. నా మీద ఇంతవరకు ఎవరికీ అధికారం లేదు. నేను ఎవరికీ వశం కాలేదు. మొదటి నుండి నేనే నిన్నే ఇష్టపడ్డాను. నీ దగ్గరే చేరాను. నేను నిజం చెబుతున్నాను. నన్ను అంగీకరించు. నా శరీరం మీద ఒట్టు వేసి మరీ చెబుతున్నాను. నన్ను స్వీకరించు. నీ దయను కోరుకుంటున్నాను. స్వయంగా నీ వద్దకు వచ్చిన నన్ను భారీగా స్వీకరించు అని అంబ ఇలా నచ్చజెపుతూ వేడుకొంది. అయినా సాళ్వుడు అంబను విడిచిపెట్టేశాడు. పనికిరానటువంటి కుపుసాన్ని పాము విడిచిపెట్టినట్లుగా అంబని విడిచిపెట్టేశాడు. ఆమె ఎన్నో రకాలుగా బ్రతిమాలుతున్నప్పుడు కూడా నచ్చజెపుతున్నా సాళ్వుడికి ఏమాత్రమూ నమ్మకం కలగలేదు. అప్పుడు అంబ ఎంతో కోపించి, దుఃఖించి, బొంగురుపోయిన గొంతుతో ఇలా అంది, నేను చెప్పింది సత్యం అయితే నీ చేత విడిచిపెట్టబడిన నేను ఎక్కడెక్కడ తిరుగుతానో అక్కడక్కడల్లా సాధువులు నన్ను రక్షిస్తారు అంది. ఇలా ఆమె దీనంగా విలపిస్తున్న సాళ్వుడి మనస్సు కరగలేదు. అప్పుడే విలపిస్తున్నా కూడా సాళ్వుడి మనస్సు కరగలేదు. అంబతో ఇలా అన్నాడట, ఓ అంబా, వెళ్ళు. నేను ఆ భీష్ముడికి ఎంతో భయపడుతున్నాను. భీష్ముడు నిన్ను గ్రహించాడు. నిన్ను కనుక చేపడితే ఆ భీష్ముడు నన్ను ఏమైనా చేయవచ్చు అని సాళ్వుడు ఆమెతో పదే అన్నాడు. ఆ మాటలు విని అంబ దీనురాలైపోయింది. కురరీ పక్షిలాగా ఏడుస్తూ పట్టణం నుండి బయలుదేరింది. అప్పుడు అంబ తన మనస్సులో ఇలా అనుకుంది, నాలాగా ఇంత సంకటమైన స్థితిలో పడిన యువతులు ఈ ప్రపంచంలోనే ఎవరూ ఉండరు. ఇంతకుముందే నేను బంధువులను దూరమయ్యాను, బంధువులకంతా. ఇప్పుడు సాళ్వుడు కూడా నన్ను నిరాకరించాడు. తిరిగి నేను హస్తినాపురానికి వెళ్ళలేను. ఎందుకంటే సాళ్వుడిపై నాకు గల ప్రేమను కారణంగా చూపించి భీష్ముడి అనుమతి తీసుకొని ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నన్ను నేను నిందించుకోవాలా, లేక యుద్ధంలో గెలుపు పొందిన వీరుడైన భీష్ముడిని నిందించాలా, లేకపోతే నాకు స్వయంవరం ప్రకటించిన మూర్ఖుడైన మా తండ్రి గారిని నిందించాలా? అసలు ఆనాడు దారుణమైన యుద్ధం జరుగుతూ ఉంటే సాళ్వుడి కోసం భీష్ముడి రథం నుండి దూకి సాళ్వుడి వద్దకు వెళ్ళకపోవటమే నేను చేసిన పెద్ద తప్పు. ఆ తప్పుకు ఫలితం ఇది. ఇప్పుడు నేను మూర్ఖురాలిగా లాగా ఆపదలో చిక్కుకున్నాను. పరాక్రమాన్ని సులకంగా నిర్ణయించి
నన్ను ఒక గణికలాగా జనులందరి మధ్యలోకి నెట్టిన నా తండ్రికి బుద్ధి లేదు, నన్ను గెలిచిన భీష్ముడికి బుద్ధి లేదు, నాకు బుద్ధి లేదు, ఆ సాళవరాజుకు బుద్ధి లేదు. ఎవరి చెడు నిర్ణయంతో ఇంత గొప్ప ఆపదలో చిక్కుకుపోయానో నాకు తెలీదు. ఈ విధికి అసలే బుద్ధి లేదు. సర్వథా భాగధేయాని స్వాని ప్రాప్నోతి మానవః. మానవుడు తన అదృష్టంతో అన్ని విధాల తన కర్మఫలాన్నే పొందుతాడు. అయినా నాకు జరిగిన ఈ అన్యాయానికి ముఖ్య కారణం ఎవరు? భీష్ముడే. కనుక ఈ సమయంలో తపస్సు చేసి కానీ యుద్ధం చేసి కానీ భీష్ముడిపై ప్రతీకారం తీర్చుకుంటాను. అలా చెయ్యటమే నాకు మంచిది. అతడే ఈ దుఃఖం కలగటానికి ప్రధానమైన కారకుడు. ఇప్పుడు యుద్ధంలో భీష్ముడిని ఎవరు జయిస్తారు, అతన్ని ఎవరు పడగొడతారు అని ఆలోచించుకుంటూ అంబా నగరం నుండి బయటికి వచ్చింది. పుణ్యాత్ములు మహాత్ములైనటువంటి మునుల ఆశ్రమానికి వెళ్ళి ఆ రాత్రి అక్కడ గడిపింది. అక్కడ మునులు ఆమెను కాపాడారు. ఆమె తన కథనంతా వారికి చెప్పింది. ఆ ఆశ్రమంలో శాస్త్రాలు తెలిసినవాడు, ఉపనిషత్తులు తెలిసినవాడైనటువంటి ఒక తపోవృద్ధుడు ఉన్నాడు. ఆయన పేరు శైఖావత్యుడు. ఆయన కఠోర నియమాలను ఆచరిస్తూ ఉంటాడు. ఆ శైఖావాత్యుడు దుఃఖంతో బాధపడుతున్నటువంటి అమ్మను ఓదార్చాడు. ఇలా అన్నాడు, ఓ మహాభాగా, పూజ్యురాల, బాధపడకు. నేను ఆశ్రమవాసులైన ఈ మహాత్ములు, ఈ మునులు నువ్వు కోరిన సహాయం చేస్తాం. ఏం చెయ్యాలో చెప్పు, చేస్తాం అన్నాడు. అప్పుడు అంబ, మునులారా, నా మీద దయ చూపించండి. నేను సన్యాసం తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇక్కడ ఉండి దుష్కర్మమైన తపస్సు చేస్తాను. పూర్వజన్మలో అయినటువంటి నేను మూడులైనటువంటి పాపకృత్యాలను చేసిన ఫలమే ఇప్పుడు నాకు ఇలా లభించింది. అంటే సాళ్వుడు నన్ను నిరాకరించాడు, తిరస్కరించాడు. అతడు అలా చేయటంలో నేను ఆనందాన్ని కోల్పోయాను. ఇక తిరిగి మా వాళ్ళ దగ్గరకు వెళ్ళటం నాకు ఇష్టం లేదు. ఓ తపస్సులారా, మీరు దేవ సమానులు, నాకు తపోదీక్షనివ్వండి, నా మీద దయ చూపించండి అంది అంబ. అప్పుడు శైఖావత్యమని లోకంలోని ఉదాహరణను చెప్పాడు, శాస్త్రంలోని నియమాలను చెప్పాడు, అంబకు ధైర్యం చెప్పాడు, ఓదార్చాడు. తర్వాత విప్రులందరితో కలిసి ఆమె మనస్సులోని కోరిక తీరాలని సంకల్పం చేశాడు. అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 176వ అధ్యాయం. భీష్మ పితామహుడు నేను యుద్ధంలో శిఖండిని ఎదిరించను అనటానికి గల కారణాన్ని దుర్యోధనుడికి చెప్తున్నాడు. చాలా పెద్ద కథ అది. అయినా ఒక పర్యం మనం అనుకున్నాము, కానీ పూర్తి చెప్పలేదు. అప్పుడు సందర్భోచితం కాదు, చెప్పడానికి వీల్లేదు, అందుకని ఇప్పుడు చెప్తున్నాను అని భీష్ముడు తన కథను తాను చెప్పుకుంటున్నాడు. చాలా అపురూపమైనటువంటి కథ అది. చెప్తున్నాడు, రాజా, ధర్మాత్ములైన మునులందరూ అంబ విషయంలో ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచించారు. అంబకు శాంతి చేకూర్చాలని గట్టి ఒక నిర్ణయాన్ని చేసుకున్నారు అందరూ. కొందరు అంబను ఇంటికి పంపేశాయండి అన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కదా. ఇంకొందరు కన్యను అపహరించిన భీష్ముడినే నిందించండి అన్నారు. కొంతమంది సాళ్వుడి దగ్గరకు వెళ్ళి ఈమెను స్వీకరించేలాగా చేయండి అన్నాడు. అది విని కొందరు ఇలా అన్నారు, ఇంతకుముందే సాళ్వుడు ఆమెను నిందించి వదిలిపెట్టేశాడు, కనుక ఈ ఆలోచన మంచిది కాదు అన్నాడు అందరూ కూడా. తర్వాత వారందరూ కూడా ఆలోచించి మథనపడి ఇలా అన్నారు, ఓ అమ్మాయి, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు, ఇప్పుడు మేమేమి చేయగలం? ఓ శుభాంగి, నువ్వు సన్యాసం స్వీకరించకు, మా మాటలు విను.
నీకు మేలు కలుగుతుంది. నువ్వు ఇక్కడి నుంచి నీ తండ్రి ఇంటికి వెళ్ళు. తర్వాత ఏమి చెయ్యాలో నీ తండ్రి అయిన కాశీరాజే ఆలోచిస్తాడు. అక్కడ నువ్వు సుఖంగా ఉంటావు. ఓ కళ్యాణి, నీకు తండ్రి ఆశ్రయమే మంచిది. మరే ఆ ఆశ్రయం కూడా నీకు తగింది కాదు, మంచిది కాదు. స్త్రీలకు భర్త కానీ తండ్రి కానీ ఎప్పటికీ ఆశ్రయం ఉన్నాడు కదా, అందుకని తండ్రి దగ్గరికి వెళ్ళటమే మంచిది అని అన్నారు. సుఖాలు అనుభవించే కాలంలో భర్త ఆశ్రయం, కష్టకాలంలో తండ్రి ఆశ్రయం పొందటమే కదా స్త్రీలకు మంచిది. విశేషించి సుకుమారివైన నీకు ఈ సన్యాసం ఎంతో కష్టాన్ని కలిగిస్తుంది. ఓ అంబా, నువ్వు రాజకుమారివి, పైగా స్వభావంతోనే నువ్వు సుకుమారివి. ఓ సుందరి, ఆశ్రమంలో ఉంటే అనేక దోషాలు కలుగుతాయి. అదే నీ తండ్రి దగ్గర ఉంటే నీకు ఆ దోషాలు కలుగవు అన్నారు. అప్పుడు కొందరు తాపసులు ఇలా అన్నారట, నువ్వు ఇక్కడ ఒంటరిగా నిర్జనమైనటువంటి అడవిలో ఉండటాన్ని చూసి ఏ రాజు అయినా కోరుకోవచ్చు, కనుక వనవాసం చేయాలనే ఆలోచనను మానుకో అన్నారు. అసలు ఇక్కడ నువ్వు తపస్విగా కూర్చున్నప్పుడు ఎవరైనా వచ్చి కోరుకోవచ్చు, లేక నిన్ను తీసుకుపోవచ్చు, బాగుండదు కదా. అప్పుడు అంబ వారి మాట విని ఇలా అంది, ఓ మహాత్ములారా, తిరిగి నేను నా తండ్రి దగ్గరకు వెళ్ళలేను. ఎందుకంటే నేను బంధువులందరిలోనూ అవమానం పాలవుతాను, ఇందులో సందేహం లేదు. బాల్యంలో తండ్రి ఇంట్లో ఉన్నానే కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళలేను. మీకు పుణ్యం ఉంటుంది, మీ రక్షణలో తపస్సు చేయాలని నేను కోరుకుంటున్నాను, అందుకని నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఇలాంటి గొప్ప కష్టం, ఎలాంటి దౌర్భాగ్యం నాకు పరలోకంలో కూడా కలగకూడదనే నేను ఇక తపస్సు చేసుకుంటానంది. ఎప్పటికీ నాకు కలగకూడదు ఇటువంటి దౌర్భాగ్యం. ఆ మాటలంతా విని మునులు చాలా బాగా ఆలోచించారు. సరిగా అదే సమయానికి ఏమైంది, రాజర్షి మునిపుంగవుడైనటువంటి హోత్రవాహనుడు అక్కడికి వచ్చాడు. మునులందరూ ఆ రాజర్షికి స్వాగతం పలికారు, ఆసనం సమర్పించారు, ఉపచారాలు చేశారు, పూజించారు. ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు మునులందరూ అంబ గురించి మాట్లాడసాగారు. హోత్రవాహనుడు అంబ కథను, కాశీరాజు యొక్క కథను విని ఎంతో విచారించాడు. పాపం చాలా చింతించాడు కూడా. దైన్యంతో తన గురించి చెప్పుకున్న అంబను చూసి ఆమె కథను విని మహాతపస్వి అయినటువంటి హోత్రవాహనుడు జాలిపడ్డాడు. ఆయన అంబ యొక్క మాతామహుడు, అందుకని ఆయన చలించిపోతూ పైకి లేచి అంబను తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఓదార్చాడు. మనవరాలని, ముది మనవరాలు. ఆమె నుంచి పూర్తిగా కథనంతా మళ్ళీ విన్నాడు. ఆ తర్వాత ఆయన దుఃఖంతో ఏం చేయాలా అనేటువంటి మనస్సులోనే నిర్ణయించుకున్నాడు. దుఃఖిస్తున్నటువంటి అంబతో ఇలా అన్నాడు, ఓ అమ్మాయి, నీకిష్టం లేకపోతే నీ తండ్రి ఇంటికి వెళ్ళకు. నేను నీ తల్లికి తండ్రిని, నీ దుఃఖాన్ని నేను తీరుస్తాను. నీ తల్లికి తండ్రిని నేను, అందుకని నా మనవరాలు నువ్వు, నీ దుఃఖాన్ని నేను తీరుస్తాను. నువ్వు నా దగ్గరే ఉండు, నీ మనస్సులోని దుఃఖం తొలగిపోయేలాగా చేస్తాను. నీ మనస్సులోని దుఃఖం శుష్కింపజేసేలాగా, కరిగిపోయేలాగా ఉంది. నువ్వు అన్యాయంగా నా మాట పాటించు, నువ్వు క్షీణించిపోతున్నావు. నువ్వు పరశురాముడి దగ్గరకు వెళ్ళు, ఆయనే నీ దుఃఖాన్ని పోగొడతాడు. పరశురాముడు భీష్ముడిని శాసిస్తాడు. తాను చెప్పినట్లుగా చేయకపోతే భీష్ముడిని యుద్ధంలో సంహరిస్తాడు. ఆయన కాలాగ్ని వంటి తేజస్సు కలవాడు, భృగువంశ శ్రేష్ఠుడు. ఆ పరశురాముడిని శరణు పొందు, ఆయన మహాశక్తి కలవాడు, నీకు మంచి దారిని చూపిస్తాడు. అప్పుడు అంబ కన్నీరు కారుస్తూ
తన తాత అయినటువంటి హోత్రవాహనుడికి తల వంచి నమస్కారం చేసి ఇలా చెప్పుకుంది, తాత, నేను నీ మాట ఖండితంగా నేను పాటిస్తాను. ఆ పరశురాముడి దగ్గరికే వెళతాను. ఇప్పుడు పూజ్యుడు ఆయన నాకెక్కడ దర్శనమిస్తాడు? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దుఃఖాన్ని నాకు ఎట్లా పోగొడతాడా? నేను ఆయనకు ఎలా ప్రార్థించాలి? నాకు ఈ విషయాలంతా చెప్పండి నేను కోరింది అని ప్రార్థన చేసింది. అప్పుడు హోత్రవాహనుడు ఇలా చెప్పాడు, అంబా, పరశురాముడు మహారణ్యంలో ఉగ్రమైన తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన సత్యమైన ప్రతిజ్ఞ గలవాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఇచ్చిన మాట తప్పడు. ఆ పరశురాముడిని నువ్వు తప్పకుండా దర్శిస్తావు. ఆయన మహేంద్రగిరి మీద ఎప్పుడూ నివసిస్తూ ఆయన ఉంటాడు. అక్కడే ఋషులు, గంధర్వులు, అప్సరసులు ఉంటారు. ఓ అమ్మాయి, ఖండితంగా మేలు కలుగుతుంది నీకు. అతడు దృఢదీక్ష గలవాడు. ఆ తపోవృద్ధుడికి శిరస్సు వంచి నమస్కరించు. నా గురించి, నా మాటల గురించి కూడా చెప్పు. తర్వాత నువ్వు ఏది కోరుకుంటున్నావో దాని గురించి చెప్పు. నా గురించి చెప్పగానే పరశురాముడు నీకు అన్ని పనులు చేసి పెడతాడు. ఆయుధాలు పట్టిన వారు అందరిలోనూ ఆ రాముడే శ్రేష్ఠుడు, వీరుడు. ఆ జమదగ్ని సుతుడు నాకు స్నేహితుడు. నా యందు ఖండితంగా ప్రీతి గలవాడు, మంచి సద్భావం గలవాడు అని హోత్రవాహనుడు అంబకు చెబుతూ ఉన్న సమయంలో అక్కడ అకృతవర్ణుడు అనే మహర్షి ప్రత్యక్షమయ్యాడు. ఈ అకృతవర్ణుడు పరశురాముడికి ఎంతో ఇష్టమైనవాడు, పరశురాముడి శిష్యుడు కూడా. అలా అకృతవర్ణుడు ప్రత్యక్షం కాగానే మునులందరూ పైకి లేచి నిలబడ్డారు. హోత్రవాహనుడు కూడా పైకి లేచి నిలబడ్డాడు. అందరూ అకృతవర్ణుడికి ఆతిథ్యం ఇచ్చారు, ఆదరించారు. పరస్పరం అందరూ ఆయన చుట్టూ చేరి కూర్చున్నారు. తమ మనస్సుకు నచ్చిన కథలను చెప్పుకున్నారు. ఆ మాటలన్నీ పూర్తయిన తర్వాత హోత్రవాహనుడు పరశురాముడి గురించి ఆయన ఇలా అడిగాడు, ఓ మహర్షి, వేదవేత్తలలో శ్రేష్ఠుడు, పరాక్రమశాలి అయినటువంటి ఆ జమదగ్ని సుతుడిని ఇప్పుడు చూడటానికి వీలవుతుందా అని అడిగాడు. అప్పుడు అకృతవర్ణుడు ఇలా చెప్పాడు, రాజర్షి, ఆ రాముడు ఎప్పుడు నీ గురించి చెబుతూ ఉంటాడు. శృంజయ వంశానికి చెందిన ఒక రాజర్షి ఉన్నాడు, అతడు నా ప్రియమైన స్నేహితుడు అని చెబుతూ ఉంటాడు. నువ్వంటే ఆయనకు ఎంతో ఇష్టం. కంగారు పడకు, నీ కోరిక తీరుతుంది. రేపు తెల్లవారేసరికి పరశురాముడు ఇక్కడ ఉంటాడని నేను అనుకుంటున్నాను. నిన్ను చూడాలనేటువంటి కోరికతోనే ఆయన వస్తున్నాడు. ఆయనను నువ్వు ఇక్కడే ప్రత్యక్షంగా చూడవచ్చు అని చెప్పాడు. ఓ రాజర్షి, ఈ కన్య అడవికి ఎందుకు వచ్చింది? ఈమె ఎవరి కూతురు? ఈమె నీకేమవుతుంది? ఈమె గురించి చెప్పు అని అడుగుతున్నాడు. అప్పుడు హోత్రవాహనుడు ఇలా అన్నాడు, అయ్యా, ఈమె పేరు అంబ. ఈమె నా మనుమరాలు, అంటే నా కూతురికి కూతురు, కాశీరాజు కూతురు అని జరిగిన కథంతా చెప్పి, అసలు ఈ దుఃఖానికి అంతటికీ భీష్ముడే మూల కారణం అని ఆమె చెబుతూ ఉంది అన్నాడు. అప్పుడు అంబ ఇలా మాట్లాడుతోంది, ఓ మునీశ్వర, నా తాతగారైన ఈ హోత్రవాహనుడు చెప్పినదంతా సత్యం. ఓ మహాముని, అవమాన భయంతోనూ సిగ్గుతోనూ నేను మా నగరానికి తిరిగి వెళ్ళలేను. అక్కడికి వెళ్ళటానికి నాకు ఉత్సాహము లేదు, ఇష్టము లేదు. ఓ తపోధన, భగవంతుడైన పరశురాముడు చెప్పింది చేస్తాను. అదే నాకు ఉత్తమమైన కార్యం, ఆచరించదగిన కూడా కార్యం. ఇదే నా అభిప్రాయం అని అంటూ ఉన్నది. నిశ్చయం చేసుకున్నది అంబ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.